జాగ్రత్తగా ఉండండి. స్త్రీలకైనా పురుషులకైనా నేను చెప్పేది ఒకటే, మీ కనులు తేటగా ఉంటే అన్నీ బాగుంటాయి. మీ కనులో చీకటి ఉంటే మీ దేహమంతా చీకటితోనే నిండిపోయి ఉంటుందని దేవుని వాక్యము సెలవిస్తుంది. చదువునానా. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువానికి మరుగైయున్న మన్నాను భుజింపనితును. ఎంత అద్భుతమైన మాట అండి. జయించువాడికి మరుగైన మన్నాను నేను భుజింపనితును, అంటే తిననిస్తాను అంటున్నాడు. మరియు అతనికి తెల్ల రాతినితును, ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరుండును. హల్లెలూయా. ఒక కొత్త పేరు కూడా దేవుడు అబ్రాహాంకి అబ్రహాం అని ఒక కొత్త పేరు ఇచ్చాడు. యాకోబుకి ఇశ్రాయేలే అని కొత్త పేరు ఇచ్చాడు. అలాగే దేవుడు ఒకరోజు మనకు కూడా ఒక కొత్త పేరు ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు? మనం ఆయన మాటలు గైకొని విధేయులుగా మనం బ్రతికినప్పుడు, మన క్రియల ద్వారా దేవుణ్ణి మనము మహిమపరచగలిగితే అప్పుడు ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. భుజించటానికి మరుగైన మన్నాని ఇస్తాడు. ఒక రాయి మీద, తెల్ల రాయి మీద ఒక కొత్త పేరు రాసి మీకు ఇస్తాడు. ఇప్పుడు సహజంగా ఎవరైనా పోటీల్లో పాల్గొన్నప్పుడు వాళ్ళకి ప్రైజ్ మీద వాళ్ళ పేరు ఉంటుందా ఉండదా? వెనకాల ఒక ట్యాగ్ కూడా యాడ్ చేస్తారు. ప్రైడ్ ఆఫ్ ఇండియా, స్టార్ ఆఫ్ ఇండియా. ఆ పేరుకి మరొక కొత్త పేరు జతపరుస్తారనమాట. ఛాంపియన్ ఆఫ్ ఇండియా. సెలబ్రిటీలు కానీ, స్పోర్ట్స్ పర్సనాలిటీస్ కానీ. అందుకని అంటాను, మనల్ని మనం తగ్గించుకోకపోతే, దేవుడు మనల్ని తగ్గించవలసి వస్తే మనం తట్టుకోలేము. అహంకారము, గర్వము తీసి వేయండి. తుయతైరాలో ఉన్న సంగపు దూతకు ఇలాగు వ్రాయము, అగ్ని జ్వాల వంటి కన్నులను. మనం చూసాము మొదటి అధ్యాయంలో, యోహాను చూసినదే. ఆయనని చూసినప్పుడు ఆయన కన్నులు ఎలా ఉన్నాయంట? అగ్ని జ్వాలలు వంటి కన్నులుగా ఉన్నాయి. ఆయన పాదము అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. ఏమేమి ఎరిగి ఉన్నాడంట? మీరు చేసిన ప్రతి పనికి, సంఘములో మీరు నిజంగా ఉపయోగింపబడితే, మీ వలన సంఘానికి ఉపయోగము కలిగితే, మీ వలన సంఘానికి క్షేమము, అభివృద్ధి కలిగితే, గొప్ప బహుమానము దేవుడు మీకు ఖచ్చితముగా ఇస్తాడు.